అమ్మ ఉన్నదని మనసున సందేహించి ఓరపడినా ఇంకేం కలిగారు ఇంజన సలబడి ఏమందమో తెలుసు ఏంటి నడుమి చేస్తున్నారు ఏంటండి అది కాదండి ఎట్లుంటుందండి ఊరగట్ట అన్న ఎలా ఉంటుందని ఊరకి అత్తన్నారా ఊరగట్ట కదిలిచ్చా ఏంటి కదిలించడం ఏంటి నేను నడుము అనుకున్నారా సరుకులు జరుపుకుంటున్నాడు అంటే మీ సరుకు ఈ సరుకు ఒకటి అనుకున్నారా ఒక రకంగా ఎందుకలా ఏమైంది మరి నాకేం అవ్వలేదు నీకెందుకైతే అయ్యేవాళ్ళకైతే లోపలైనా సప్పుడు లోపలైనా సప్పుడు మీ రంగనాయకులు దాని ఇంట్లో వచ్చి తమ తరపు నా నోటుకు వచ్చినట్లు వాడి నా పంప ముంచే కదా నీ అమ్మ కడుపు మాట ఎడుకోవాలి ఎందుకు నాకే వైపు ఎడుకోవాలి అమ్మారు కాదండి లోపలైనా సప్పుడు మీ రంగనాయకులు మా చిత్త ఏవో సామాన్లు కలుస్తూ గల్ల కింద పడే ఎవరు మన చిత్ర గిన్నె పగలు కొట్టుకుందా అదే ఆడుకుంటే కింద పడేసి పగిలిపోయి ఉండదు ఏమండి అమ్మాయి నాకు సార్ పిలవండి చిత్ర కమా
కాల్ ప్లేస్. ఏంటండి రాదమ్మా, ఏమన్నా పల్లె ఉందా? చిన్నపిల్ల అదే పని చేస్తున్నాను. ఎంత చిన్న పిల్ల అయితే భగవంతుడు మూడో కళ్ళు తెరవాలి కానీ అంతసేపు. ఏమండి ఇలా పిలిస్తే అమ్మాయిలు వస్తారా? ముసలమ్మలు కూడా రాదు. అమ్మాయిలు రావాలంటే మంచి ఊపులో పిలవాలి తెలుసా? ఎవరు బిజినెస్ వాడు కలవాడు మీరే పిలవాలి. ఇదేం మనుషులు బదాయించే వ్యవహారం కాదు. ఉంగరం అడిగారా? అడిగానుగా. ఇయ్యాల్సినంట ఇవ్వాలిగా. మళ్ళీ ఇస్తాడుగా. ఏ నమ్మకం లేదా? అది కాదండి, మా డాడీ కొట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏడకెళ్ళి చూస్తాడండి. ఎందుకో? ఏళ్ళు ఉంగరం లేదనుకోండి, మయ్య లోపల పిలిచి నమ్మకంగా తలుపులు వేసి తంతాడండి మా డాడీ. ఈ వయసులో మీ నాన్నగారు మిమ్మల్ని కొట్టడం ఏమిటండి? సొమ్ము దగ్గర మాకు వయసుతో నిమిత్తం ఉండదుగా, నష్టం వచ్చేటప్పుడు అసలు అండి. మీరంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? ఒక మాట అనిస్తానా? నన్ను ప్రేమించే ఒక్కసారి ఆ ఉన్నారు నా వేలు పెట్టారు. ఎంతో బాగుంటుంది తెలుసా? మళ్ళీ ఇస్తారుగా. ఎన్నిసార్లు అడుగుతారు? అది కాదండి, మా డాడీ సొమ్ము దగ్గర ఊరుకోండి. మా అమ్మ సొమ్ము దగ్గర ఊరికే ఉంటుందండి. ఇస్తేనే అంటుంది, లేదు రోజు వచ్చేటప్పుడు చెప్తా ఇలా చెప్పారు. ఎంతో బాగుంది. మీరు చెప్పినట్టు చేస్తారు. ఎంత నమ్మకం చెప్పినప్పుడు మన సొమ్ము అడిగిపోతే పెట్టేటప్పుడు బాధేస్తానండి. అవసరంగా ఉంగరం పెట్టేటప్పుడు నొప్పిగా ఉందండి. అంటే మీ సైజు వేరు, నా సైజు వేరు కదా. అలాగా ఏమండి? మరి చాలా పని
ఒకటి వల్ల ఏమంత అందంగా లేదు తెలుసా? ఒకటేంటి రెండేంటి మూడేంటి మొత్తం మీ దగ్గరగా ఉంచుకొని తీసుకోండి. అబ్బా, మీ వేళ్ళకుండగా వాటి నాణ్యం నాకెలా తెలుస్తుంది? మీరు ఒక్కొక్కటిగా ఇస్తుంటే పెట్టుకొని చూస్తాను. అదే మళ్ళీ ఇస్తారు కదా. మీరు నవ్వుతుండండి, మీరు బాధపడితే మీ మొహం నేను చూడలేను. మన ఎదిగిరితో చూడగా బాగాలేదండి, మన ఎదిగిరితో చూడ కూడా బాగాలేదు. సరే ఇవ్వండి. ఇవ్వండి. ఇందాక ఏదన్నారుగా మీరు వచ్చి మా వేళ్ళకి పెట్టమన్నారు. మళ్ళీ పోయేటప్పుడు మళ్ళీ ఇస్తాము. మీరు వచ్చి మా వేళ్ళకి పెట్టండి, మరలా మీరు మీ ఇంటికి వెళ్తారే అప్పుడు మేము మీకు పెట్టి పంపిస్తాం కదా. ఇంత నమ్మకంగా చెప్పినప్పుడు మనసు నిన్నే కోరినా చెయ్యి అనుకున్నావా లేకపోతే గడ్డలు ముసట ఏమండి ఇటుక పిల్లలు పిసికిన పిల్లలు పిసుకున్నావు చెయ్యి అనుకున్నా ఏమనుకున్నావు? అది కాదండి, అమ్మో ఉంగరం వేసేటప్పుడు పట్టుదలంగా వ్యవహారం అలాగ వచ్చింది. ఏమండి మీరు సామాన్యులు కాదు, అయినా ఒక్క ఉంగరాన్ని పెట్టి అలా నొక్కుతున్నారే, మొత్తం ఉంగరాలను పెట్టి నొక్కారంటే నా బ్రతికేం కావాలి? మొత్తం పెట్టా ఉంగరాలు మొత్తం పెట్టా, రెండో కూడా తెలియకుండా పెట్టేవారు. ఎంత బాగున్నాయో. ఎందుకు బాగుండండి, ఒరిజినల్ కూడా ఎందుకు బాగుండదు? లోకుల సొమ్ము ఎందుకు బాగుండదండి? ఏంటి లోకులు కాకులు ఉంగరాలు ఎందుకు బాగుండదు? మరి వీటిని నాకు ఇచ్చినట్లుగా తెలిసినా మీ రంగనాయకి మిమ్మల్ని బ్రతుకునేవారేమో. అవి నా ఓన్, మీ ఓన్, నా సొంతం, మీ సొంతం. నా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటా. అయితే నేను ఉంచుకుంటా. అనవసరం రోజు అరేంజ్ చేశారు, అనవసరం. డాక్టర్ గారు మాట విన్నాను, దెబ్బ తిన్నాం. అయిపోయింది అయిపోయింది. ఎవరు ఏంటండి మళ్ళీ అసలు కొట్టుకాడికి రాని కొంపురావి ఏంటి మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? ఏం లేదండి, నా ఒంట ఏం బాగలేదండి. నా గుండె ఆరోగ్యము బలహీనం తక్కువగా ఉంది. ఇందాక మా ఇంటికి వచ్చినప్పుడు బాగున్నారే, ఇప్పుడైతే ప్రారంభమైంది. లవ్ లవ్వా? లవ్ అంటే ప్రేమేగా. ఆ ప్రేమలోని బాగా నవ్వాలి. నవ్వండి నవ్వండి. అప్ప నవ్వు. నా జన్మలో ఈ పూట పూర్తిగా ముస్తాబైనా ఏమిటి కదా ప్రస్తుతం తగిలినది తెలిసినదా? వచ్చింది నాకు
ఎంత ముక్కు పట్టుకు విషయం. అవునవును, ఎవరి మాటలు వాళ్ళకి ఇంపుగా ఉంది. ఈ పూట ఎవరు తప్పక పైకి మిచ్చనన్నారని నమ్మకంగా చెప్పి వెళ్ళిపోయినందులకు మా అమ్మ నోరు పెట్టవచ్చును కదా అని మహా సంతోషముతో ముస్తాపై కూర్చున్నందులకు కలిగిన ఫలమి అది ఏమి పాపమో కాని మీ మగవారు మా ఆడవారిని నమ్మని నమ్మరుగా. ఏ చండాలు నిన్ను నమ్మని వాడు నిర్మూల వైపు హాస్యం దగ్గర మాటలు దొరికింది. హాస్యములకు హద్దులుండవులేనండి. వడలమండు హాస్యమా ఏమిటి? పోలేము పొరపాటు కానీ కానీ అతను ఎందుకు వచ్చాడు? అతనెవరు? అతనే ఆ సుబ్బారావు. ఆ సంగతి మీకెవరు చెప్పినారు? నేను చూసిన వీధి గుమ్మమున వచ్చడంతో మీ అమ్మ కడుపు అవుతుందని కంటి కడుపు వచ్చరికి తక్షణ బడాలు పెట్టించాడు. ఆ పాటు నన్ను చూసి అతను చూసి నేను తెల్లపోయినా. అతని కనుమానం గుడి చుట్టూ కోడి నాటుకు కొంత దూరం కూడా వెళ్ళినా. కొంత దూరం వెళ్ళారు కదా, మరి ఎందుకు కేటించండి? అతను అడగలేకపోయిందిరా? అడిగినా మేడం కొరకు వచ్చినా అని చెప్పిన. చెప్పాను కదా, ఇక మీ సందేహం ఏమిటండి? నా సందేహమా? చెప్పిన కోపించుకోను కదా. కోపం ఎందులకు? నా ఎందేమైనా పాపం ఉండిన కదా. అది మాట. ఇదిగో ఇప్పుడు చెప్పిన వినుము. మేడము కొరకు వచ్చిన వాడు విచ్చలవిడిగా వీధి గుమ్మను కోట వెదరు చూపు పెడితే ఆయన కోట వెళ్ళిన నా సందేహం. అదిగో మగం చిక్కిస్తున్నావు అప్పుడే వచ్చింది కోపం. ఇంకనేమి మీ మనసులో మళ్ళీ ఉండనే ఉన్నది. మరి ఆ సంగతి కూడా అతను అడగలేకపోయిందిరా? ఎంతలో ఒక భార్య మిత్రుడు పడి బహుకాల సమావేశంలో కూర్చుని ప్రశ్నలు చేయించుకుపోయింది. అందువలన అడుగుకు అవకాశం ఉంటున్నది. అట్లయినా నేనే తెలిపాను. మేళం గురించి మాట్లాడకే మా అమ్మ అతనిని మేడ మీదకి వెంట పెట్టుకొని వచ్చారు. ఇంటికి వచ్చిన వారికి మర్యాద చేద్దాం కదా. అవును, కూర్చున్నామని కుర్చీ వేసి రామలమేయగా అతడేమో వచ్చిన పైన విడిచిపెట్టి అధిక ప్రసంగం మొదలు పెట్టానండి. ఎవరా సుబ్బారావు? వాడి పని రేపు చెబుతాలే. అంత నాకు చిరా కలిగి మేడ దిగి చక్కా పోయింది. అమ్మ నా మనసు కనిపెట్టి తోడు చూపుతున్న మిష మీద అతని దొడ్డిలను తీసుకుపోయి ఆ వరకు సాగనంటారు. మీరు నమ్ముడు నమ్మకొండు నడిచిన సంగతి మాత్రం నీ మాట వేదముగా నేను ఎప్పుడు నమ్మలేదు. నీవు నాతో అబద్ధం ఆడవని నా నమ్మకం. మీ తోడనే కాదు, నేనెవ్వరి తోడు అబద్ధం ఆడ. చింతామణి ఈ కులమును పుట్టవలసింది కాదని చిన్నలు పెద్దలు సాగినందుకు ఇదే కారణం. సందేహమేమి? ఎవరి మాట నేను నిన్ను ఎన్నిసార్లు
కాకాని నాగార్జున గారు చింతామణి గారిని నన్ను ఆశీర్వదించి చిరకు 100 రూపాయల బహుమానికి ఇచ్చినారు. వారి నా సర్వీసులు వెలవెల నా కాపాడాలని ప్రార్థిస్తున్నాను. మీరు వెళ్ళిన పని ఏమైనది? అవును. బిల్వమంగళుడు అంటే ఏమి ఆవిడ కొత్తగా కర్మాగారములు కార్యస్థానములు మేడల మధ్య కడుపులు కాపురం ఉంటున్న వాసుదేవమూర్తి గారి కుమారుడు నా మిత్రుడు బిల్వమంగళుడు. ఓహో, నేను ఆనాడు కోవెలలో చూసిన అందగాడే కావాలి. ఎంత సౌందర్యమూర్తి. ఏమండి, మీ మిత్రుడు ఎర్రగా పుష్టిగా పొడవుగా ఉంది ఆయనేనా? అవును, ఆయన ఎప్పుడు చూస్తుంది. ఒకప్పుడు గోపాల స్వామి కోవెలలో కళ్యాణ సమయంలో కాబోలు చూసింది. వారు చాలా భాగ్యవంతులని వాడు ఏ పార్టీ ఉండును. 40 లక్షల వరకు ఉందని నా నమ్మకం. ఆ కులమంగళుడు నేను సహాధ్యాయి. ఆ దినములలో అతడే నేను, నేనే అతడు. మాట్లాడిన ఒక్కమా మాట్లాడిన ఒక్కమా Oh
నేటికి నీ పాండిత్యం శాంతముగా వెళ్ళలేదు. అది ఎట్లు మిత్రము? కోటేశ్వరుడు కొంప చుట్టూ తిరిగి లెక్క చేయని చింతామణి కుక్క వలె నాయటపడి చక్క వచ్చింది. చింతామణి ఇక్కడికి వచ్చింది. అదేమిటి మిత్రం? నీవు చెప్పిన శోకభావం వినగానే నీ ఎందుకు ఎక్కడైనా లక్ష్యం కుదిరి దానికేమో కొన్ని సందేహములు ఉన్నమాట. అవి నీ వలన కాని వాళ్ళ కావులు దాని తీరప్పుడు అడుగుతున్నాక వేగరా మిత్రమా? విద్వాంసురాలు పండితురాలు. సరే సరే, గత జల శ్వేతబంధన మందులకు బయట నేను వచ్చి లోనికి తీసుకు. అలా ఏమి సౌందర్యము! ఇది కనికయా లేక చక్కదనముల కనికయా? ధరిత్రి పాదములందరూ తప్పతరం భయో మణి హృదయో
నమస్కారం. నమస్కారం. తమ అనుగ్రహందుకే తమ సన్నిధికి ఇచ్చేసిన నా సాహసమును మన్నింతురు కదా. దానికి మీరు విద్వాంసురాలు కదా, కూర్చోండి. నేను కూర్చున్నట్టుకు రాలేదు. మరి నాకు కొన్ని సందేహములుంది, అవి మీ వలన తీర్చుకోనవాలని వచ్చిన దాదా. సందేహం కానివ్వండి. చిత్తం అన్నిటికంటే చిత్రమైనది ఏది? ఈశ్వర విలాసం. ఈశ్వర విలాసం. అత్యంత సుందరమైనది ఏది? ప్రకృతి. అత్యంత భయంకరమైనది అమ్మో మీ అమ్మ కాదు మిత్రమా, అత్యంత భయంకరమైనది సంసారము. సంసారం. మనలను ఏది విడిచలను విడవనిదేది? ఆశ. ఎట్టి దారిద్రమందును సుఖపెట్టగలుగునది. తృప్తి. అన్నిటికంటేనూ బలమైనది. అవసరం కదా. అన్నిటికంటేనూ సులభమైనది. అన్నిలకు సలహా చెప్పుట. అన్నిటికంటేనూ కష్ట సాధ్యమైనది. తన తప్పు తాను తెలుసుకొనుట. ఓహో, పాపములన్నిటినీ పరిహరింపదగినది పశ్చాత్తాపము. శభాష్. ఆహా, ఆహా, ఆహా. ఈ ప్రశ్నల మొత్తం చెప్పగలిగిన వారిని భాగ్యవశమని నేటి చూడలేదు. మహాభాగా చంద్రులకు నూలు పోగోలే మీ అద్వితీయ పాండిత్యములు ఈ అంగులీకును సమర్పించుకుంటున్నాను. నాకు బహుమానం మిత్రమా, తీసుకున్నా ఉండేద్దా ఏమైంది? అలాగే నేను ఒక ప్రశ్న అడిగాను, దానికి సమాధానం మొత్తం నాచే నీవు కూడా బహుమానం ఉంది. సెలవులు అవసరాలనే ఉన్నాను. నా హృదయం ఊహలు సగసలాయి, నా హృదయం వ్యాపారం ఎక్కిరా అప్పీకి కొంచెం గురించి చూస్తున్నారు, ఇద్దరు తన పోతున్నారు. అందుకని కొట్టుకు తాళం వేసి మధ్యాహ్నం ఇప్పుడు ఎండలు తక్కువ ఉండే సంగీతం ప్రాక్టీస్ వేయండి. ఎండలు తక్కువ ఉండే అని సంగీతం ప్రాక్టీస్ వేయండి. దీంతో మొదలు పెట్టా సంగీతం పెరిగిన తర్వాత అందుకంటే బతకాలి. ఇది ఇప్పుడు వాయించేది ఈ మైకు లాగాలి.
అదే ఓన్ డబ్బులు పెట్టి కొనుక్కున్నానండి. నీ పడవా? నీ కూడా పడదా? అదే మీరు పడినప్పుడు మనకు మాత్రం ఎందుకు ఉండండి ఉండండి. అది నేర్చుకోవాలండి, ఇది రావాలండి. ఉండండి. సంగీతం వెళ్ళారా? సంగీతం కొద్దిగా అంటే ఎంత ఎంతారా? వినండి, మేము నమ్మాలి. ఉండండి, మీ వాళ్ళ మధ్యలో మిమ్మల్ని కూడా ఉండి ముగ్గురు ఒకసారి వస్తుంది మోక్షం. ఉండండి, ఇది కూడా నువ్వు రావాల్సిన మరి నువ్వు ఉండండి. మూమెంట్ తెచ్చుకోండి. దాటిపోయినది నా భాగ్యరేఖలన్న వీడిపోయింది. నేను ఏ కాకినా కాదు కాదు, సర్వజన్మము ఏ కాకు. ఆకు బిడ్డలు అదే సత్యం. స్థిరమై సంపదలందరూ సాగిరా ఏ సరికి ఏ పాలు అది అవశ్యం కావ్యం అర్థాన్ని నమ్మకు తగ్గించదు. పద్యం నోటుకు వస్తే 10,000, పద్యం చెడగొడితే 20,000, పాడి జనాన్ని హింసిస్తే 50,000. అందుకని నేను కూడా అదే మొదలుపెట్టి ఏమంటే అమ్మాయి చిత్ర నీకు నేను ఎప్పుడు పెట్టలే, అదే పాడము చేతిలో పెట్టినా
100. అమ్మకి 10 నీకు 100. అసలు అమ్మ తల్లి పోయే పోతగా పెట్టాడు ఏదో నువ్వు పెట్టింది నా చుట్టలో చాలేదు పోరా పోయప్ప కోసి పెట్టుకుని ఆమె పొట్ల పదారేమన్నా పోతావేరా సిగ్గులేనా పోరా డాడీకి ఒరే 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 నా కూతురికి ఏం మాయ మాట చెప్పావో ఏమో నా మాటే అనుకుంటా పోయింది నువ్వు సామాన్యుడు కదరా ఇప్పటిదాకా నీతి మాటలు చెప్పారు కదరా డాక్టర్ నాగేశ్వరరావు గారు ఆ మాటలు వినన్నా మా పంపగా రాకుండా ఉండాలి కదరా నిన్ను తేలిగ్గా వదిలిపెట్టకూడదు అయ్యా అమ్మాయిని చూడదు నువ్వు ఉండలేవు నాకు ఇప్పుడు అర్థమైపోయింది నువ్వు చాలా మంచి అవునా అవునా చింతామణి ఎంత పని చేసేది సుఖమను కొట్టిగా చింతామణి ఎంత విశ్వాసక్షీణురాలు కానీ కలిగిన భాగ్యమెల్లను పకంబున పెట్టి గుడికి కావలనది
పవర్లో రేయులు చేసి కుక్కనై వెలగితే ఏమి చేసిన నచ్చితే చిక్కిన నవ్వితలు కదా వినాశకాలమో అయినను మందు వెన్నెలే ప్రణవనాథయాయి మందు వెన్నెలే ప్రణవనాథయాయి నిండి వెలుగులై నిర్మల సుఖలై నిండి వెలుగులై నిర్మల సుఖలై వేదంతని భులలో విగతంగిరిధాయి వేదనాన్ని మురళి ఉదరావకసారి వేదనాన్ని మురళి ఉదరావకసారి వేదంతని భులలో ಎಂದು దాగినావో ఏ వాడలు నావో ಎಂದು దాగినావో ఏ వాడలు నావో అందములను అందములను ఒకసారి ఒకసారి
ఎత్తి పట్టినది తెలని కోలుపోయి కడు చంపడినై కడు వారి పదవు కలుసు పోనము కావలి పోయుతూ మూడు రోజుల తోటలే కట్టలు మోసినట్టుగా నీళ్ళు బిందె 10 రూపాయలు బిందె 10 రూపాయలు గ్లాసు 2 రూపాయలు ఉల్లిపాయ పసరే పావులకు నా 3 రూపాయలు ఉండే సాగి పెట్టి అమ్ముతున్నా. ఒకప్పుడు కోటు సూటు వేసుకుని నీటుగా తిరిగిన నాకెట్టి పరిస్థితి ఏర్పడినది. అహో అట్ట పడలేమా, నీవు కడుపూజ్యురాలు కావుననే దేవదాస్యము శ్రీగరి సహాయ సంపత్తి చేయమలియ హస్తపీఠిపై ప్రతిష్ఠించినావు. కలవాలి జన్మలో పుట్టి కలవాలి జన్మలో పుట్టి కడకు అట్ల పల్లెము ముచ్చివాణి వలె కాళ్ళకు కన్నులన్నీ కోటకు పడగలెత్తిన సుబ్బారావు కడుపున పుట్టి దేశద సగమున పునాదై నచ్చిని కులము చేరని నేయంబడి సిగ్గు విడచి ఈ రీతిగా అట్లమ్ముతుంది. ఎక్కడిది దేనారావము ఉల్లిపాయ పసరే గ్లాసు 2 రూపాయలు కమ్మని నీళ్ళు కాలువ నీళ్ళు ఎవరబ్బా ఈ కాడిచి నడిచేదుడు ఏమనుకో బాబు, పొద్దుగూకులు పొయ్యిసేక నుండి లైట్లు దెబ్బతిన్నాయి, తిరిగి తిరిగి టైర్లు కూడా దెబ్బతిన్నాయి. అసలు మనసులు గుర్తుపట్టే పరిస్థితి లేకుండా పోయింది. కానీ ఏ ఊరు మంది? ఈ ఊరే ఇది అనుభవ పైన అనుభవ పైన మనకు తెలియకుండా చాలా చేయాలి చెప్పా. ఈ గాత్రం ఏడో విన్నట్టుగా ఉంది. మీది పంగామాల సందు కదా, మీరు పంచుకున్న వారి మీద పంతులు గారు సుబ్బారావు నువ్వా అయిపోయింది. పంతులు గారి పని పూర్తిగా అయిపోయింది. సుబ్బారావు పని శాంతం అయిపోయింది. బతనాడు చెప్పిన బజారుకు బాగుతుంది, బతనాడు చెప్పిన బజారుకు బాగుతుంది. ఎవరు చెబితే ఎవరున్నారు?